ముంబైలో బీఎంసీ కోసం బృహన్ ముంబై మున్సిపాలిటీ ఉంది కదా. ఈ బృహన్ ముంబై మున్సిపాలిటీ కోసం ఎవరికి వారే రాజకీయాన్ని ఎటుబడితే అటు తిప్పేస్తున్నారు. ఇక్కడ మేయర్ పదవి కోసం బీజేపీ, షిండే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ అందరూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే చక్రం తిప్పుతారు. అది సీఎంతో సమానం అన్న విధంగా ఇప్పుడు అక్కడ కొట్లాట జరుగుతోంది. అయితే ఎవరికి పూర్తి మెజారిటీ రాకపోవడం వల్ల ఈ మేయర్ పదవి విషయంలో పార్టీలని కూడా పక్కన పెట్టేసి మిగతా పార్టీలు ఎవరైతే ప్రతిపక్షాలు అనుకుంటున్నారో వాళ్ళతో కూడా జత కట్టడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందులో భాగంగా షిండే శివసేన అంటే ఏక్నాథ్ షిండే శివసేన ఏమొచ్చేసి 29 స్థానాలు గెలుచుకున్నారు బృహన్ ముంబైలో. ఈ 29 కార్పొరేటర్లు ఏమొచ్చేసి ఇప్పుడు హోటల్లో దాచేశాడు. అక్కడి నుంచి మంతనాలు చేస్తున్నాడు. ఆయన దిగి రావడం లేదు. అంటే మేయర్ పదవి మాకే కావాలి, ముఖ్యమంత్రి పదవి ఎలాగ ఇవ్వలేదు కాబట్టి మాకు మేయర్ పదవి కావాలి, మేమే అసలైనటువంటి శివసేన అని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా మాకే రావాలి, మేయర్ పదవి మేమే ఉండాలి. రేపు 23వ తారీఖున బాల్ ఠాక్రే గారి వర్ధంతి ఏదైతే ఉందో జయంతి, దాన్ని మేము ఘనంగా చేయాలన్న విధంగా వాళ్ళు చూస్తున్నారు. కానీ 29 ఉన్నటువంటి ఈ ఏక్నాథ్ షిండే చేతులు ఎలా మేయర్ పెడతాం? 89 వచ్చాయి కాబట్టి, పైగా ఇప్పటి వరకు మేము ఎప్పుడూ కూడా మేయర్ పదవిలో కూర్చోలేదు. ఈ బృహన్ ముంబై మున్సిపాలిటీ చిరకాల కోరిక తీరబోతుంది బీజేపీకి. ఇప్పుడు 89 వచ్చినటువంటి మేము ఎలా ఇస్తామన్న విధంగా ఇప్పుడు బీజేపీ ఉంది. అయితే ఏక్నాథ్ షిండే బెట్టి చేయడం వల్ల ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎందుకంటే అక్కడ కళ్యాణిలో అక్కడ కొద్దిగా వీళ్ళు తక్కువ వచ్చారు. ఎవరు? ఏక్నాథ్ షిండేకి మంచి స్థానాలు వచ్చాయి అక్కడ వేరే మున్సిపాలిటీలో. ఈ ఉద్ధవ్ ఠాక్రేకి ఉన్నటువంటి కార్పొరేటర్లు కొనడానికి కూడా ఏక్నాథ్ షిండే ప్రయత్నం చేస్తున్నాడు ఆ మేయర్ పదవి కోసం. అందుకని ఉద్ధవ్ ఠాక్రేకి మండింది. ఇటువైపు ఏమొచ్చేసి ఏక్నాథ్ షిండే చేస్తున్నటువంటి ఈ హోటల్ రాజకీయాలు బీజేపీకి నచ్చక దేవేంద్ర ఫడ్నవీస్ ఏమొచ్చేసి ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేని కూడా రంగంలోకి దింపాడు. మీరు కళ్యాణి మేము ఇచ్చేస్తాం మా కార్పొరేటర్లతో, మీరు ఇక్కడ మాకు హెల్ప్ చేస్తారా అన్న విధంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మాట్లాడట్లేదు బీజేపీ. ఆ ప్రయత్నాలు చేయదనడం ఎలాంటి సందేహం లేదు, చేస్తుంది ఖచ్చితంగా. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇప్పుడు అదే విధంగా ఆలోచిస్తున్నాడు. అంటే బీజేపీకి సపోర్ట్ చేయడు. ఆ రోజు ఏదైతే ఒక విశ్వాసం పెడతారో, ఆ రోజు ఓటింగ్ పెడతారో ఆయన మేయర్ పదవికి, ఆ రోజు ఏం చేస్తారంటే అక్కడికి తన యొక్క సభ్యులను పంపించడం. ఈ 65 మంది వచ్చారు కదా ఉద్ధవ్ ఠాక్రే బృహన్ ముంబైలో. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఏమొచ్చేసి 65 మందిని గెలుచుకుంది కదా, ఆ మేయర్లను పంపించకుండా ఉంటే చాలు. అదే మిషన్ ఆబ్సెంట్. ఈ మిషన్ ఆబ్సెంట్లో భాగంగా వీళ్ళని పంపించకపోతే మిగతా మేయర్లు ఎవరు వెళ్తారో, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళినా సరే, అలాగే ఎంఎన్సీ వెళ్ళినా, మిగతా ఎన్సీపీ వాళ్ళు వెళ్ళినా, ఈ ఏక్నాథ్ షిండే తాలూకు వాళ్ళు వెళ్ళినా సరే 89 సరిపోరు. అప్పుడు బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంటుంది. 89కి వాళ్ళు రారు, 50 లోపే ఉంటారు వాళ్ళు. దానివల్ల బీజేపీ యొక్క సభ్యులే ఎక్కువ అవుతారు. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని అంతర్గతంగా వచ్చినటువంటి న్యూస్. దీన్ని ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గం కాదంటుంది, అలాంటిది ఏం లేదు అంటుంది. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ఖచ్చితంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండేని దారిలోకి తెచ్చుకోవడానికి భారీ షాక్ ఇచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇందులో లేదనడానికి ఏం లేదు. ఆ మేయర్ పదవి కోసం ఇంతకుముందు కూడా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏక్నాథ్ షిండేకి చెందినటువంటి వీళ్ళని రానివ్వకుండా కూడా ఏకమయ్యారు. ఎంఐఎంకి చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లతో కూడా ఏకమయ్యారు వీళ్ళు. అంటే మేయర్ పదవి అక్కడ దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మేయరు, ప్రతి ఒక్క కార్పొరేటర్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. అందుకని ఇప్పుడు ఏక్నాథ్ షిండేని దారిలోకైనా రప్పించాలి, లేదనుకుంటే ఏక్నాథ్ షిండేకి భారీ షాక్ అయినా ఇవ్వాలి. తర్వాత రాజకీయాలు తర్వాత సంగతి. అవసరమైతే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసినా ఇప్పుడు బీజేపీకి భయం లేదు, అంటే వీగిపోతామని భయం లేదు. మెజారిటీకి కావాల్సినటువంటి సీట్లు ఉన్నాయి ముఖ్యమంత్రిగా. కాబట్టి ఇంక అవసరమైతే ఇంకొకరికి ఎవరికైనా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తామంటే వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు రాజకీయంలో శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు. ఉద్ధవ్ ఠాక్రే ఒకవేళ పార్టీలోకి వచ్చేసినా, బీజేపీలోకి వచ్చేసినా వచ్చేవచ్చు. ఎందుకంటే ఆయనకి మరి కాంగ్రెస్ తప్ప ఇంకో దిక్కు లేదు. కాంగ్రెస్కి ఇప్పుడు అక్కడ దిక్కే లేదు. కాంగ్రెస్తో జతకడితే ఇంకా ఉన్నది కూడా పోతుంది. ఆయనకి అర్థమైపోయింది, ఒంటరిగా పోటీ చేయలేము, అధికారం లేకుండా ఉండలేడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పదవి వీళ్ళకి ఇచ్చేస్తే వచ్చేసినా వచ్చేస్తారు. కాబట్టి ఏక్నాథ్ షిండే
ఆ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నము చేయలేడు, ఇటు మేయర్ పదవిని కూడా దక్కించుకోలేడు. ఇది భారీ షాకే అవుతుంది ఏక్నాథ్ షిండేకి.